విశ్వకర్మ కౌశల్య యోజన పథకంలో లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో 18 రకాల కుల వృత్తిదారులకు లబ్ధి చేకూరేలాగా కేంద్ర ప్రభుత్వం పథకం రూపొందిస్తే అధికారుల నిర్లక్ష్యం కారణంగా చేతి వృత్తిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు తెలియజేశారు. శిక్షణా కాలంలో రోజుకు 500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని వారు తెలియజేశారు. బ్యాంకు ష్యూరిటీ లేకుండా లబ్ధిదారులకు ₹1,00,000 రుణం ఇవ్వాలని కోరుతున్నారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థలకి ఇవ్వడం జరిగింది. ప్రైవేట్ వాళ్ళు కర్నూలు నగరంలో 6 సెంటర్లో రజక వృత్తిదారులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అయితే విశ్వకర్మ కౌశల్య యోజన పథకం ద్వారా ట్రైనింగ్ పొందినటువంటి సందర్భంగా మీకు రోజువారీ కూలీ 500 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పింది. అదేవిధంగా బ్యాంకుతో నిమిత్తం లేకుండా ₹1,00,000 రుణాన్ని మొదటి విడతగా ఇస్తామని చెప్పింది. అదేదో వృత్తి పరికరాలను ఎంపిక చేసుకోండి, వృత్తి పరికరాలు ఇస్తామని చెప్పింది. 3 నెలలు పూర్తయింది. నేటికి కూడా ఎక్కడ వృత్తి పరికరాలు కానీ ఏదో ట్రైనింగ్ పొందిన సందర్భంగా పనులు వదులుకొని ట్రైనింగ్ పొందిన సందర్భంగా వేతనం కూలి కానీ ఇవ్వలేదు. అదేవిధంగా బ్యాంకు వాళ్ళు ఫోన్లు చేసి చెప్తారు, మీరు విశ్వకర్మ కౌశల్య యోజనకి అప్లై చేశారు, మా బ్యాంకు మీ అప్లికేషన్ వచ్చింది, మీరు షూరిటీ ఇవ్వాలి లేదా కొటేషన్ ఇవ్వాలి అని లబ్ధిదారులకి చెప్తా ఉన్నారు. ఇది కాకమ్మ కథలు, ఇది బ్యాంకు అధికారులు ఇది కాదు. ఎందుకంటే ఈరోజు రజక వృత్తిదాడు వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వాడు ₹1,00,000 రుణానికి మీకు షూరిటీ ఏ బ్యాంకు ఉద్యోగి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకి ఇవ్వడు. కాబట్టి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ప్రతి వ్యక్తికి ₹1,00,000 షూరిటీ లేకుండా ఇవ్వాలి. మరి దాన్ని అమలు చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ 250 కోట్లని విడుదల చేసిందని చెప్పింది. మన స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? షూరిటీ లేకుండా ₹1,00,000 రుణాన్ని బ్యాంకుతో నిమిత్తం లేకుండా బ్యాంక్ అధికారులతోనైనా ఇప్పించాలి, లేదా డైరెక్ట్ ప్రభుత్వం అని ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు గత 3 నెలల కింద వ్యవసాయ పనులు ఫుల్ ఉండేటువంటి పరిస్థితి. వ్యవసాయ పనులు వదిలి వారు ట్రైనింగ్ పొందారు. ₹1,000 కూలి ఉన్నా ఈ ట్రైనింగ్ పొందారు. కానీ ట్రైనింగ్ పొందిన సందర్భంగా 500తో భోజన వసతి కూడా ఏర్పాటు చేయాలి. కానీ భోజన వసతి కూడా ఏర్పాటు చేయలేదు. అక్కడ కొంతమంది స్కిల్ అకాడమీ సెంటర్ వాళ్ళు ఏర్పాట్లు అరకొర చేశారు. కానీ మీకు సర్టిఫికేట్